ఓం కొండదేవత మహాశక్తి సమ్మక్క సారలమ్మ వనదేవత ఓం పరబ్రహ్మ పరమాత్మన మహాజగత్తుతి సతీ ఫలయ బ్రహ్మ హరియరాయ గుణాత్మ స్వరూపతి దర్శ దర్శ దత్తాత్రేయ సంతిని సిద్ధి కురు 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 శుభ. ఓం కొండదేవత అమ్మవారు ప్రజలందరికీ నమస్కారము. ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ధనుసు రాశి ఫలితాలు. అదృష్టము, జీవితము, లలాటకము, యోగము, నక్షత్రము, స్థాన బలము, పూజ బలము, యోగ బలము. మూలా నక్షత్రము, పూర్వభద్రా నక్షత్రము, ఉత్తరాషాఢ నక్షత్రము, ఈ 3 నక్షత్రాలు కలిస్తేనే ధనుసు రాశి ఫలితాలు. వీళ్ళకి ఆదాయంలో 11, ఖర్చులో 5, రాజు పూజితలో 7, అవమానాల్లో 5. ఇలా జాతక ఫలితంలో చూసుకుంటే అదృష్టము, గడియలు, నాదం, ప్రభా నక్షత్రము, జీవితము, స్థానబలం. ఓం నమ శివాయ. ఈ జాతక ఫలితంలో చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి ఏ ప్రయత్నం కానీ ఏ ఆలోచనైనా కానీ రాంబాణం మాదిరిగా వదులుతారు. ఏ విషయమైనా కానీ టకా 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 మాట్లాడుతూనే ఉంటారు. కాబట్టి ఈ మూలా నక్షత్రం వాళ్ళకి అదృష్టము, జీవితము, స్థాన బలము, యోగ బలము రాబోతుంది. లక్ష్మీ బలాలు ఎదురవుతున్నాయి. మళ్ళీ ఇలా కుటుంబంలో కొన్ని సమస్యల్లో కొంచెం బాధపడుతూ ఉంటారు భార్యాభర్తలు కానీ. కాబట్టి వీళ్ళు ప్రేమించిన విషయాలలో ఆ ప్రేమ దగ్గరకు వచ్చి దూరం కావటం, మరి అది బ్రేక్ కావటం, మరి అది ఎందువల్ల అవుతుంది? భార్యాభర్తల మధ్య ఇద్దరు గొడవలు కావటం, చికాకులు కావటం, ఇద్దరు ఇడిపోవటం, అలాంటి కొన్ని సమస్యలు చాలా వరకు ఇబ్బందిగా కనబడుతుంది. మరి వీళ్ళు పడే బాధలు, కష్టాలు, ఇబ్బందులు తొలగిపోయే రోజులు వస్తున్నాయి. వీళ్ళు పూజించాల్సింది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పూజ చేయాలి. తర్వాత వీళ్ళు చేయాల్సిన కార్యక్రమం ఏమిటంటే, ఏ కార్యక్రమం అనుకున్నా, ఏ పని చేసినా శ్రీ గణపతి పారార్థన చేయాలి. గణపతి పారార్థన చేసి గణపతికి పూజించిన వెడల వీళ్ళకి అష్టైశ్వర్యాలు, భాగ్యభోగాలు, మనశ్శాంతి ప్రాప్తి కలుగుతాయి. ఇలా మనసులో అనుకున్న ఆలోచనలు, ఎన్నో రోజుల నుంచి ఉన్న కొన్ని బ్రేక్ అయిపోయిన పనులు కూడా ఇప్పుడు అతి వేగంగా ముందుకు వచ్చే యోగాలు కొన్ని కనబడుతున్నాయి. అది వీళ్ళు ఊహించని కొన్ని మలుపులు, కొన్ని ఊహించని పనులు, కొన్ని ఊహించని స్థానాలు ఎదురయ్యే యోగం ఉంది. కాబట్టి అన్నీ మనకి రావాలంటే మనకు దక్కవు. కొన్ని కావాలంటే కొన్ని వదిలేస్తేనే మనకు ఎదురవుతాయి. కొంచెం కష్టపడాలి, కొంచెం ప్రయత్నం చేయాలి. కాబట్టి మనం చేసే కష్టంలో కూడా ఆ భగవంతుడు అనేది మనకి ఏదో ఒక దారి చూపించి తప్పకుండా అభివృద్ధిగా తేవాల్సిన కళ అనేది, ఆ ప్రాప్తి అనేది కలిగే యోగం అనేది ఉంది. కానీ చాలామంది కొన్ని తెలియక ఎక్కడెక్కడో వెళ్ళి ఎన్నెన్నో పూజలు చేయించుకొని నిరాశ చెంది ఉండి బాధలు పడుతూ, అరే ఇక నా జీవితం ఇంతే, ఇక ఎదిగే మార్గం లేదు అని చాలామంది సతమతమైపోతుంటారు. వాళ్ళకు వచ్చిన టాలెంట్, వాళ్ళకు వచ్చిన తెలివితేటలు కూడా, వాళ్ళ టాలెంట్ తెలివితేటలు కూడా ముందు వేయలేని పరిస్థితిలో ఆగిపోతుంటారు. కాబట్టి మీకు ఒక టైం అనేది రాబోతుంది. లక్ష్మీ టయాలు, గ్రహ టయాలు, శూన్య టయాలు, దరిద్ర టయాలు, యోగ టయాలు దగ్గరికి రాబోతున్నాయి. అది మీకు అతి వేగంగా మంచి మంచి కార్యక్రమాలకి అభివృద్ధి అయ్యే యోగం ఉంది. కానీ ఇప్పుడు మీరు ఏమి చేయాలనుకుంటున్నారు, ఎటు పోవాలని, ఏ కార్యక్రమం పెట్టాలనుకుంటున్నారో మీరు ముందే ఫలానా వాళ్ళని ప్రేమించినా, ఫలానా బిగినింగ్ చేయాలనుకున్నా, ఫలానా పనులకి పోదాం అనుకున్నా కూడా మీరు ముందే మూవ్ అయ్యారనుకోండి, మీకు లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురవుతాయి. కాబట్టి దాన్ని విధానాలుగా 3-4 విధానాలుగా ఆలోచించి, పెద్దవాళ్ళ డైరెక్షన్ కొంచెం తీసుకొని, గురువుల ఆశీర్వాదం తీసుకొని, గురువుల డైరెక్షన్ కూడా తీసుకొని పోతే తప్పకుండా మీకు మంచి శుభ ఫలితాలు రాబోతున్నాయి. ఈ ధనుసు రాశి వాళ్ళకి పెద్ద ఇల్లు వేసిందల్లా పట్టిందల్లా బంగారం కాబోతుంది. ఈ రాశి వాళ్ళకి గొప్ప పనులు కొన్ని చేయాల్సినవి కూడా కొన్ని దగ్గరికి వస్తున్నాయి. కాబట్టి కొన్ని దరిద్ర టయాలు కూడా కొన్ని ఎంటాడుతున్నాయి. ఆ దరిద్ర టయాలకి మనం చేయాల్సిన శాంతం కొన్ని చేసుకుంటే తప్పకుండా మంచి శుభ ఫలితాలు మీరు వింటారు. మీ జాతకంలో మీ బిడ్డల గురించి, మీ తనుల గురించి, మీ అన్నదమ్ముల గురించి, మీ అక్కచెల్లెళ్ళ గురించి
మీరు పడే బాధలు, మీరు పడే వేదనలు తొలగిపోయే రోజు టైము దగ్గరకు వచ్చేసింది. కాబట్టి ఆ గణపతి పూజ, ఆ లక్ష్మీ నరసింహస్వామి పూజ తప్పకుండా మీరు చేసిన యెడల ఆ గణపతి దయ వల్ల తప్పకుండా మీకు మంచి శుభ ఫలితాలు పొందుతాయి. అనుకునే పనులు నెరవేరుతాయి. లక్ష్మి నిలబడుతుంది. చేసే కార్యక్రమాలు అభివృద్ధిగా అవుతాయి. మీ కింద ఉండాల్సిన నెంబర్‌కి మీరు ఒక్కసారి సంప్రదించి మీ పేరు, వయసు, మీ గోత్రం మాకు పంపిస్తే, లేదు స్వామి మాకు పేరే గాని గోత్రాలు ఏమి తెలియని యెడల అంటే, మీ గోత్రం తెలియకపోయినా గూడా నీ పేరు, వయసు ఈ 2 మాకు పంపిస్తే మీ 2ని పెట్టి, మీ పేరుని బట్టి, మీ డేటుని బట్టి ఏ ఏ సమస్యలు రాబోతున్నాయి, ఏ ఏ సమస్యలు రాబోతున్నాయి, ఏ ఏ సమస్యలు రావు అనేది చూసి స్థితిగతులను వేసి, చక్రం వేసి, చూసి బలంగా ఎంతవరకు వచ్చిందో చూసి మేము చెప్పగలుగుతాం. సర్వే జన సుఖినో భవంతు. ఓం నమః శివాయ.